అర్జునుడు. పుట్టినప్పటి నుంచే అర్జునుడు ఒక యోధుడు. చిన్న వయసు నుంచి తన లక్ష్యం గురి తప్పేది కాదు. ద్రోణాచార్యుని వద్ద శిక్షణ మాత్రమే కాదు, అది ఒక తపస్సు. రాత్రి చీకట్లో కూడా అతని సాధన ఆగేది కాదు. అందుకే ప్రపంచం అతన్ని ఒక పేరుతో పిలిచింది, అర్జునుడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ధనుర్ధారి అని. జీవితంలో ఏ యుద్ధం నుంచి ఆయన వెనక్కి తిరిగింది లేదు. ఎప్పుడూ ముందే, ఎప్పుడూ గెలిపే. కానీ కురుక్షేత్రంలో మొదటిసారి అర్జునుడు ఆగిపోయాడు. ఎదురుగా శత్రువులు కాదు, తన వాళ్ళే, తన గురువు, తన పితామహ, తన బంధువులు. విల్లు చేతి నుంచి జారిపోయింది. శరీరం బలహీనమైంది. కళ్ళల్లో నీళ్లు. అర్జునుడు అడిగాడు, కృష్ణ, వాళ్ళని చంపి నేనేం సాధిస్తాను అని. ఆ ఒక్క ప్రశ్నకి కృష్ణుడిచ్చిన సమాధానం పుస్తకం కాదు, జీవితానికి మార్గదర్శకం, భగవద్గీత. అర్జునుడు మళ్ళీ విల్లు పట్టుకున్నాడు. భయం పోయింది, కానీ స్పష్టత వచ్చింది. యుద్ధం చేశారు, గెలిచారు. అర్జునుడు మనకు నేర్పింది బ్రేక్ డౌన్ అంటే బలహీనత కాదు, అది జీవితంలో టర్నింగ్ పాయింట్. నువ్వు ఆగిపోయిన చోటే నీ అసలు ప్రయాణం మొదలవుతుంది.